హాయ్ ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. నీవు అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించుతివి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా నీవు అధికమైన సంతోషాన్ని నా జీవితంలో పుట్టించావయ్యా అని. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము ఆయన మరణించి మన శిక్షనంతా, మన శాపమునంతా, మన భారమంతా ఆయన మీద వేసుకొని ఆయన మనకు ప్రతిగా శిక్షను పొంది నిత్యానందమును, నిత్య సంతోషమును మనకు కలుగజేయుటకు క్రీస్తు పాప పరిహారార్థమైన బలిగా సమర్పించబడ్డాడు. సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో ఉన్న శ్రమలు ఎలాంటివైనా సరే ప్రభువు నిన్ను వాటి నుండి విడిపించి నీ హృదయంలో అధికమైన సంతోషమును కలుగజేస్తాడు. నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే దేవుడు నిత్యానందమును నీకు కలుగజేస్తాడు. చూడండి, మీ జీవితంలో ఏమున్నా ఏం లేకున్నా ప్రభు అయిన క్రీస్తును యందు మీరు సంతోషించగలవారైతే, క్రీస్తు యేసును బట్టి మీరు అతిశయించేవారైతే, మీ జీవితంలో ఆస్తి ఉన్నా లేకపోయినా, బంగారం ఉన్నా లేకపోయినా, వెండి ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా ప్రభు అయిన క్రీస్తు ఉంటే చాలు అనే ఒక సమాధానం మీకుంటే మీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. నిత్యానందం మీకు కలుగుతుంది. అధికమైన సంతోషం మీ హృదయంలో ఉంటుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.